పెద్దపల్లి జిల్లాలో సింగరేణిలో విధ్వంసం సంభవించింది. రామగిరి మండలంలోని ఓపెన్ కాస్ట్ 2 బొగ్గుగనిలో భారీగా పేలుడు జరిగింది. మట్టి తవ్వకాల కోసం సింగరేణి అధికారులు భారీ బ్లాస్టింగ్ పెట్టడంతో బ్లాస్టింగ్ ధాటికి చుట్టుపక్కల గ్రామాలు కంపించాయి. నాగిపల్లి, లద్నాపూర్, రాజాపూర్, పన్నూర్, ఆదివారంపేట గ్రామాల్లో భూకంపం తరహా ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనాలతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పేలుడు ధాటికి ఇండ్లపై రాళ్లు, మట్టి ఎగిరిపడ్డాయి. పలువురు గ్రామస్తులకు గాయాలతో పాటు ఇండ్లు ధ్వంసం కాగా గోడలకు బీటలు పగుళ్లు పడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్ల తీరుపై బొగ్గుగని వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఇష్టరీతిన నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలకు చేపడుతున్నారన్నారు. నిత్యం బ్లాస్టింగ్లతో చుట్టుపక్కల గ్రామాల్లోని ఇండ్లు దెబ్బతింటున్నాయి, ఎగిసిపడుతున్నాయి. దుమ్ము ధూళితో ప్రజల రోగాన బారిన పడుతున్నారన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమను ఆదుకోవాలని రామగిరి మండల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు పొగెళ్తాంది ఏ రాడు వచ్చింది అందులో పోయిపట్టు మంచిగా రేకులు వలిగినాయి, మొత్తం ఇల్లంతా ఊగింది. రేకులు అన్ని వలిగినాయి. దేనికి ఎట్లా వలిగినాయి? బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ ఇంత దూరం రావు కదా. వచ్చే చూడు, గతంలో ఎప్పుడన్నా నచ్చినాయా? ఇల్లు కూడా గంతే తప్ప ఉండపోయేది. దెబ్బ అయినప్పుడు కొంచెం ఊగేది ఇల్లు. ఇప్పుడు అయితే మొత్తం ఇల్లు లేకపోయింది. మొత్తం గద గద ఇట్లా ఊగింది బండలు. పెద్దపల్లి జిల్లా సింగరేణిలో విధ్వంసం సంబంధించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పెద్దపల్లి జిల్లాలో విధ్వంసం సంభవించింది, దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అందుకే ఇది పెద్దపల్లి జిల్లాలో సింగరేణికి RG2 పరిధిలో సింగరేణిలో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు ప్రతాపానికి సమీపంలో ఉన్నటువంటి సుమారు 7 గ్రామాలకు ఉన్నటువంటి చాలా వరకు ఇండ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. చాలా మంది వ్యక్తులు కూడా తీవ్రమైన గాయాలు అయితే అయ్యాయి. అయితే పెద్దపల్లి జిల్లా సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 2 RG2 OCP2 ఓపెన్ కాస్ట్ అంటే ఉపరితల బొగ్గుగని అంటారు. OCP2 సంబంధించినటువంటి బ్లాస్టింగ్ లో పేలుడు పదార్థాల దాటికైతే పెద్ద ప్రమాదం అయితే సంభవించిందని చెప్పవచ్చు. ఎందుకంటే OCP2 సంబంధించినటువంటి మైన్ లో జరగాల్సినటువంటి పేలుడు పదార్థాలను సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన కారణంగానే ఈ యొక్క పెను ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే సింగరేణి బొగ్గు వెలికితీసే క్రమంలో భారీ పేలుడు పదార్థాలను అంటే ఎక్స్ప్లోజివ్స్ అంటారు, వాటిని ఉపయోగిస్తున్నారు. వీటి యొక్క తీవ్రత చాలా భారీగా ఉంటుంది. అయితే ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ ని అసలు బొగ్గు తీయడానికి కాకుండా OCP2కు గత కొద్ది రోజుల నుండి కూడా వరద కాలంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వరద కాలకు సంబంధించినటువంటి ట్రెంచ్ సమీపంలో ఉన్నటువంటి డైవర్షన్ కెనాల్ ని ఏర్పాటు చేస్తుంది సింగరేణి సంస్థ. అయితే దీంట్లో భాగంగానే ఈ యొక్క కాలువను నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అందులో వచ్చినటువంటి భారీ బండ అంటే 30 మీటర్ల మందంతో ఉన్నటువంటి బాక్స్ ఆకారంలో ఉన్నటువంటి మందంతో ఉన్నటువంటి బండరాయిని పేల్చడానికి సింగరేణి అధికారులు బొగ్గులు తీసేటువంటి క్రమంలో వాడే ఎక్స్ప్లోజివ్ ని వాడారు. ఇది ఒక అనధికారికంగా వాడినట్టయితే మనకు సింగరేణి కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రమాదము సంభవించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ భారీ పేలుడుకు ఈ ఇండ్ల పైన రేకుల నుండి కూడా బండలన్నీ కూడా ఇండ్లలోకి పడ్డటువంటి పరిస్థితి. చాలా మందికి తీవ్రమైన గాయాలు కూడా
అయ్యే ఈ గాయాలను చూసి కూడా స్థానికులంతా కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి నాగేపల్లి, నవాబ్పేట, ఆదివారంపేట, రామగిరి, బేగంపేట్ క్రాస్ రోడ్ ఈ గ్రామస్తుల బాధితులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చెప్పినా కూడా వాళ్ళు నిరసన అయితే ఆపలేదు. వారి యొక్క పరిస్థితి ఆ వర్ణనీయంగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క బండరాలు భారీ పరిమాణంలో భారీ ఎత్తున కూడా రావడం, అంత పరిమాణంతో సుమారు ఒక 2 కిలోమీటర్ల వ్యాప్తి కూడా ఈ యొక్క సంఘటన వ్యాపించింది. అంటే అంత పెద్ద పరిమాణం ఒకవేళ కనుక వారికి తలకి తలుగుతా కనుక ప్రాణాలు సెకండ్స్ లో పోయేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇంత భారీగా పేల్చినటువంటి సింగరేణి అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సింగరేణి అధికారులు దీనికి తగిన మూల్యం చెల్లించాలంటూ కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.